యోసేపు తండ్రి అతనిని ఇతర సోదరుల కంటే ఎక్కువగా ప్రేమించినందున అతని సోదరులు అతనిపై ద్వేషం పెంచుకున్నారు. వారంతా తనకు నమస్కరించినట్టు వచ్చిన కలను తన సోదరులతోనే గర్వంగా చెప్పుకున్నప్పుడు అది వారి ద్వేషాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్ళింది. కోపంతో వారతన్ని ఒక గుంటలో పడవేశారు. ఆ తరువాత 20 వెండి నాణేలకు పరాయి దేశానికి అమ్మేశారు. అది ఒక వికలాంగుడైన బానిసకు చెల్లించే ధర. వర్తకులు అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ యోసేపు ఎంతో విశ్వాసంగా సేవ చేయడం వలన కొద్ది కాలంలోనే తన యజమాని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఒక గౌరవ స్థాయిని దక్కించుకున్నాడు. అయితే ఒకరోజు యజమాని భార్య అతనిని తనతో వ్యభిచారం చేయమని ప్రలోభపెట్టినప్పుడు అలాంటి అనైతిక కార్యం చేసి తన కలను తానే చంపుకోకూడదనే ఉద్దేశంతో ఆమెను తిరస్కరించాడు. అందుకామె పోతీఫరు దగ్గర అతనిపై తప్పుడు ఆరోపణలు చేసి యోసేపును చెరసాలకు పంపించింది. అతను బానిసత్వం, కారాగారం, మోసం, దీర్ఘకాలిక నిరీక్షణ అనే అనుభవాలను భరించాల్సి వచ్చింది. అయితే యోసేపు బయటి ప్రపంచంలో నాయకత్వం వహించడానికి ముందు దేవుడు కారాగారంలో ఎలా సేవ చేయాలో అతనికి నేర్పించాడు. అనేక సంవత్సరాల నమ్మకత్వాన్ని బట్టి దేవుడు యోసేపును ఉన్నత స్థితికి చేర్చాడు. చివరికి యోసేపు ఫరోకు కుడిభుజంగా నిలబడి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశానికి 2వ అధికారి అయ్యాడు. యోసేపు తన సహోదరులతో సహా అనేక మంది ప్రజల్ని కరువు నుండి రక్షించాడు. చాలా కాలం క్రితం యోసేపు తన కలలో చూసినట్టుగానే అతని సోదరులంతా ఐగుప్తులో అతని ముందు తల వంచారు. వారు తనకు చేసిన అన్యాయానికి కోపం, అసూయ, ప్రతీకారం చూపడానికి బదులు యోసేపు వారిని క్షమించాడు. అతని జీవితం ప్రభావానికి, నాయకత్వానికి ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. యోసేపు చేసిందల్లా పరిస్థితులు ఏవైనా, విమర్శలెన్ని వచ్చినా తన కలను మాత్రం చావనివ్వలేదు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.